కాకుండా అంతకంటే ముందు మనం తినేటప్పుడు ఆ తినే అన్నం మన ఒంటికి ఎలా పడుతుంది, బ్రహ్మార్పణం బ్రహ్మవి బ్రహ్మగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచాంనన్నం చతుర్విధం. ఇవన్నీ కూడా డిఫరెంట్ శ్లోకాలు, అంటే తినేటప్పుడు చదువుకోవాల్సినటువంటి శ్లోకాలు అన్న శుద్ధి కోసం. సో అన్నం ఎప్పుడైతే ప్యూరిటీ ఉంటుందో మన యొక్క భావాలు అనేవి ప్యూర్ గా ఉంటాయి. జనరల్ గా మీరు అబ్జర్వ్ చేయండి, మనం ఎప్పుడైనా సాత్వికమైనటువంటి ఆహారం తిన్నప్పుడు వీ ఫీల్ వెరీ లైట్. జనరల్ గా మన చికెన్ బిర్యానీ తినేసినప్పుడు ఎలా అంటే వీల్ ఫీల్ లైక్ లిటిల్ డ్రౌజీ, ఫుల్ మత్తుగా ఉంటుంది. అదే లైట్ ఫుడ్ తీసుకున్నప్పుడు వీ ఫీల్ యాక్టివ్. జనరల్ ఇది. సో ఆర్ ఫుడ్ ఎఫెక్ట్స్ ఆర్ మెంటల్ స్టేట్. సో దట్స్ వాట్ ఇట్ ఇస్. సో మన మెంటల్ స్టేట్ బాగుండాలంటే మన ఫుడ్ అనేది ప్యూర్గా ఉండాలి. సో ప్యూర్ ఫుడ్, ప్యూర్ థాట్స్, ప్యూర్ కర్మ, ప్యూర్ రిజల్ట్స్. దట్ ఈస్ వాట్ ఇస్ భగవద్గీత ఇస్ టీచింగ్. అంతేగాని అన్ని వదిలేసేయి, నువ్వు వైరాగ్యం తీసేసుకో, సన్యాసం చేసుకో, ఇంట్లో కూర్చో, పూజలు చేసుకుంటూ కూర్చో. దిస్ ఇస్ నాట్ భగవద్గీత. భగవద్గీత ప్రిపేర్స్ యూ ఫర్ ద లైఫ్. హీ విల్ మన జీవితంలో ఎలా ముందుకెళ్ళాలనేది. అవును.